అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. 40వ కీర్తన 8వ వచనము. దావీదు సాహసోపేతమైన వ్యక్తిగానున్నాడు. దావీదు తన వడిసెల 5 రాళ్లను బట్టి గర్వించదగిన కారణం కలదు. ఎందుకనగా వాటి ద్వారా సింహమును, ఎలుగుబంటిని, గొల్లియాతును అతడు చంపగలిగెను. దావీదునకు తాను గర్వించదగిన ఇతర అర్హతలు కూడా కలవు. అనేక వాయిద్యములను వాయించుటలో అతడు నేర్పరి. సామాన్య కాపురుల వలె అతడు అమాయకుడు, బుద్ధిహీనుడు కాడు గాని అన్ని విషయములలో అతడు వివేకము గలవాడు. వీటితో పాటు అతడు అందమైన వాడు, ఒక యవనస్తుడు. ఇన్ని అర్హతలను బట్టి జీవితంలో మిక్కిలి ఉన్నతమైన స్థానములో ఉండవలసింది. కానీ దావీదునకు లోక సంబంధమైన ఏ కోరికలు లేవు. 1 సమూయేలు 17:26లోని అతని మాటలను బట్టి అతనికి జీవము గల దేవుని సేవించడి ఒకే ఒక కోరిక ఉన్నట్లు చూచుదుము. దేవుడు అతనితో ఇలాగున చెప్పెను, దావీదు, నీవు నన్ను సేవించగోరిన ఎడల, నా నమ్మకత్వమును అనుభవించగోరిన ఎడల, నీ 5 రాళ్లపై, వడిసెలపై కానీ, నీ ఉన్నతమైన అర్హతలపై కానీ, నీ మానవ జ్ఞానముపై కానీ ఆధారపడవద్దు. నేను నీ 5 రాళ్లను తీసివేసి ఇంకా శ్రేష్టమైన 5 నీకు ఇచ్చెదను. ప్రభువు మోషేను మిద్యానుకు తీసుకొని పోయినట్లు ఇప్పుడు దావీదును 5 ఉన్నతమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళి ఆయుధములుగా వాడుటకు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 5 గొప్ప రాళ్లను అతనికి ఇచ్చెను. మన విషయము కూడా దేవుని మార్గము ఆ విధముగా నుండును. తక్కువ విలువగలవి, తక్కువ ఉపయోగకరముగా నుండినవి తీసివేసి వాటికి బదులు మంచివి, గొప్పవి ఆయన మనకిచ్చును. దావీదు జీవించిన దినములలో దేశమంతటిలో అతడే ఉన్నత అర్హతలు గల వ్యక్తి. ఈ అర్హతలను బట్టి తన దేశస్థుల చేత అధికముగా అభినందించబడుదునని దావీదు తలంచి ఉండవచ్చును. దానికి వ్యతిరేకముగా ఈ అర్హతలే అసూయ చేత నింపబడిన సౌలు అతనికి శత్రువు అగుటకు కారణమయ్యెను. 3 పర్యాయములు సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించెను. దావీదు అడవిలోనికి పారిపోవలసి వచ్చెను. ఆ విధముగా దేవుడు అతనిని అదుల్లాము గుహలోనికి తెచ్చెను. అదుల్లాము అనగా విశ్రాంతి తీసుకొను స్థలం. అదే సమయంలో దేవుడు అబ్యాతారు అను యాజకుని దావీదు యొద్దకు తీసుకొని వచ్చెను. అబ్యాతారు తనతో ప్రధాన యాజకుని యొక్క ఏఫోదును తెచ్చెను. ఆ విధముగా దావీదు యాజకుని ద్వారా, ఏఫోదు ద్వారా దేవునితో మాట్లాడుట నేర్చుకొనెను. తన వడిసెలలోని 5 రాళ్లకు బదులుగా దేవుడు అతనికి ఇవ్వగోరిన మొట్టమొదటి ప్రశస్తమైన రాయి ఇదే. కాబట్టి మొట్టమొదటి రాయి దేవునితో మాట్లాడు సామర్థ్యమును గూర్చి, మన జీవితములో, పరిచర్యలో ప్రతి దాని కొరకు దేవుని చిత్తమును తెలుసుకొనుటను గూర్చి తెలియజేయుచున్నది. శత్రువు యొక్క కుయుక్తులను బైబిలు జ్ఞానము ద్వారా కానీ, దీర్ఘ ఉపవాస ప్రార్థనల ద్వారా కానీ, సామాన్య వస్త్రములు ధరించుట ద్వారా కానీ మనం జయించలేము. దేవుని చిత్తమెరిగి దానిని చేయుట ద్వారానే జయించగలం. మనము ప్రతి దినము నమ్మకముగా దేవుని చిత్తమును చేయుటలో కొనసాగిన ఎడల మరలా శత్రువు ఓడిపోవుటను చూడగలం. అంతేగాక ఆయన విజయము యొక్క విలువను గ్రహించగలుగుదాం. కాబట్టి దేవునితో ఏ విధముగా మాట్లాడవలెనో, ఆయన చిత్తమును ఎట్లు కనుగొనవలెనో, పూర్ణమైన విధేయతను ఎట్లు కనుపరచవలెనో ప్రభువు మనకు నేర్పించునుగాక.
ఇదియే దేవుడు దావీదుకిచ్చిన మొదటి రాయి. ప్రైజ్ ది లార్డ్.